కొన్ని సమస్యలకు అసలు పరిష్కారం లేదని అనిపిస్తుంది. మనసు పెడితే పరిష్కారం లేని సమస్య అంటూ లోకంలో లేదు. కష్టాల్ని చూసి పారిపోయేవారు జీవితంలో ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టపడకుండా మనిషికి ఎలాంటి గుర్తింపు రాదు. సంతోషానికి చిరునామా అంటూ ఏమీ ఉండదు. వెతికితే దొరకటానికి, పిలిస్తే పలకటానికి. అది సర్దుకుపోవటంలోనే ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల్లో జీవితం ఎప్పుడూ బోరు కొట్టదు. ఎందుకంటే ఒక సమస్య తీరితే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. అనేక విషయాలను కొద్ది మాటల్లో చెప్పటం మేధావుల లక్షణం. విషయం అనేది లేకుండా మాటలు అల్లుకుపోవటం అల్పుల లక్షణం. అందరినీ సంతృప్తి పరచాలి అనుకోకు. అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు. నిన్ను నువ్వు ఎప్పుడూ కించపరుచుకోకు. జీవితంలో వచ్చే ఏ మార్పుకు భయపడకు. సమయం ఎవరి కోసం ఎదురు చూడదు. నువ్వు ఎదురుచూసే సమయం నువ్వు తలచినంత మాత్రాన నీ చెంతకు చేరదు. విజయం ఒక గమనం మాత్రమే, గమ్యం కాదు. జీవితంలో కొన్నిసార్లు విఫలమైనా సఫలం కావటానికి మరొక అవకాశం కలుగుతుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. ఎంత కోపమైనా క్షణంలో మాయమైపోవాలి. ప్రేమ క్షణానికి చిగురిస్తూ ఉండాలి. అప్పుడే కదా బంధం అందంగా ఉంటుంది. తల్లిదండ్రుల కంటే పెద్ద గురువు లేరు. వారి అనుభవాలతో చెప్పిన మాటల కంటే పెద్ద పాఠం లేదు. స్వయం కృషితో పైకి వచ్చిన మనిషి ముందు అదృష్టం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. అవతల వాళ్ళకు అందంగా ఎప్పుడు కనిపిస్తారంటే కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, పెదవులపై సత్యం, ముఖంపై చిరునవ్వు, గుండెల్లో ప్రేమ ఉన్నప్పుడు. క్షమాపణ కోరటం అంటే నువ్వు తప్పు చేసినట్టు కాదు, అవతల వారు ఒప్పు చేసినట్టు కాదు. నువ్వు బంధానికి ఎక్కువ విలువిస్తావని అర్థం. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం. పక్కన ఎవరూ లేనప్పుడు అనిపించే ఒంటరితనం కంటే అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా అనిపించే ఒంటరితనం ఎక్కువ బాధిస్తుంది. మీ భవిష్యత్తు ఎలా ఉండాలో తెలుసుకోవటానికి వరమేమీ అవసరం లేదు. గడిచిన జీవితంలో ఇతరుల వల్ల మీకు మిగిలిన అనుభవాలు చాలు. మీరు ముందుకెళ్లాలంటే నిన్నటి బరువు ఈరోజు మోయకూడదు. బంధంలో ఏమైనా గొడవలు వస్తే సర్దుకుపోవటం కన్నా అర్థం చేసుకోవటం ముఖ్యం. ఎందుకంటే సర్దుకుపోతే మళ్ళీ మళ్ళీ గొడవలు వస్తూనే ఉంటాయి. అదే అర్థం చేసుకుంటే ఆ బంధంలో గొడవలే రావు. ఒక్కోసారి మీరు ఎంత ఏడ్చినా కంట్లోంచి కన్నీరు పోతుంది, కానీ మనసులోని బాధ తగ్గదు. ఆనందం అనేది ఎక్కడి నుండో రాదు, మనసులో పుట్టి వికసిస్తుంది. అది మనం అనుసరించే తీరుతెన్నులను బట్టి ఉంటుంది. మన అనుకున్న వాళ్ళు దూరమైతే తట్టుకోవడం కష్టమే. కొంతమంది వాళ్ళనే తలుచుకుంటూ బాధలోనే ఉండిపోతారు. కానీ కొంతమంది వాళ్ళ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళిపోతుంటారు. నిన్ను గెలిపించటం కోసం తనను తాను కోల్పోయిన నాన్నను, కష్టం నీ దరి చేరకుండా కాపు కాచిన అమ్మను జీవితంలో మర్చిపోకూడదు. ఒక్కోసారి ఓటమి కూడా మీకు మంచి చేస్తుంది. ఆ సమయంలోనే ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళో తెలుస్తుంది. అంతా మీ వాళ్లే అని ఎప్పుడూ అనుకోవద్దు. నీతో అవసరం ఉన్నంతవరకే అందరూ నీ వాళ్ళు. చూడటానికి బాగున్నారని కాదు, తోడుగా ఉంటే బాగా చూసుకుంటారు అనిపిస్తేనే జీవితంలోకి ఆహ్వానించాలి. మీ మనసు అర్థం చేసుకున్న వాళ్ళ జీవితంలోకి వస్తే చీకట్లు కమ్ముకున్న దారులు కూడా వెలుగు నింపుకుంటాయి. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులుంటుందో చెప్పలేం, కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు, కానీ అంది వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూడకు. ఏ బంధమైనా మీ అహంకారంతో దూరం చేసుకోవడం సులభమే, కానీ మళ్ళీ మీరు తిరిగి ఎంత ప్రేమ చూపించినా ఆ బంధం పొందటం కష్టమే. అందరూ మనవాళ్లే అనుకో, తప్పు లేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకోవటం పొరపాటు. బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి, కానీ బాధ పెంచేలా ఉండకూడదు. భరించలేని బాధనైనా పట్టరాని సంతోషమైనా ఇవ్వగలిగేది మన అనుకున్న వాళ్లే. అనుమానించే వారితో బంధం, అవమానించే వారితో స్నేహం పెంచుకోవటం కంటే తుంచుకోవటమే మంచిది. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజును కోల్పోతున్నారేమో ఆలోచించు.
లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఆస్తులే అవసరం లేదు. మిమ్మల్ని ఆస్తిగా భావించే వాళ్ళు మీకు తోడుగా ఉంటే చాలు. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది దక్కదు, ఉన్నది నచ్చదు. ఇదే జీవితం అంటే. జన్మదినం మన జీవితంలో మరొక సంవత్సరాన్ని కోల్పోయామనే సంగతి గుర్తు చేస్తుంది. తప్పులైతే అందరూ చేస్తారు, త్యాగాలు మాత్రం కొందరే చేస్తారు. మనుషులు వృద్ధులుగా మారతారు కానీ మంచివారిగా మారటం అరుదు. మనుషులు మారటానికి బోధనల కంటే పరిస్థితులే ప్రభావితం చేస్తాయి. ఇతరుల కోసం ఏ బాధలు అనుభవిస్తావో అది మీ ప్రేమకు నిదర్శనం. ఇతరుల కోసం ఏం చేస్తావో అది మీ శక్తికి నిదర్శనం. సమస్యను ఒకవైపు నుండే కాక అన్ని వైపుల నుండి పరిశీలించగలగాలి. చెడ్డ ఆలోచనలు ఆలస్యంగానైనా చెడు ఫలితాలను ఇస్తాయి. నీకు తెలియని విషయాలు అందరికీ తెలియవని అనుకోరాదు. నీకు తెలిసినవి గనక అందరికీ తెలిసే ఉంటాయనుకోరాదు. వాయిదాలు వేసే అలవాటు అభివృద్ధికి అవరోధం అవుతుంది. ప్రమాదాన్ని ముందుగానే ఊహించగలిగితే దానిని అధిగమించినట్లే. సృష్టిలో సహజంగా ఉన్నది అనురాగం. మీరు తెచ్చుకునేవి అసూయ, ద్వేషాలు. ఏది సత్యమో దాన్ని కనుక్కోవటం, ఏది మంచిదో దాన్ని ఆచరించటం చేయాలి. కాఠిన్యం మానవుణ్ణి దుర్మార్గుడిగా మార్చుతుంది. సోమరితనం కనిపించని పెద్ద అంటురోగం వంటిది. మనిషి తన అవసరాన్ని ఆలోచించినంతగా తన శక్తి సామర్థ్యాలను గురించి ఏమాత్రం ఆలోచించడు. ఒక వ్యక్తి గుణగణాలను పరీక్షించి చూడాలంటే అతను బాధ్యతలు నిర్వహించేటప్పుడే పరిశీలించాలి. స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్న. ఎప్పుడూ మీ వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు ఎదుటివాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.